నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణలో ఉన్న బాబుఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలు అయితే జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ గారు పాల్గొనడం జరిగింది. దాని తర్వాత ఆమె మీడియా సమావేశం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మీడియా సమావేశంలో మన హీరో అయిన నాగ చైతన్య గారు అలాగే సమంత గారు విడిపోవడానికి గల కారణం అనేది ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాలు తెలంగాణ రాజకీయాల్లోనైతే ఒక సంచలనం అయితే సృష్టించాయి. సో ఆమె ఏం చెప్పింది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పైన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ గారు సంచలన కామెంట్ అయితే చేయడం జరిగింది. టాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ అయిన నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి గల కారణం కేటీఆర్ అని ఆమె ఆరోపించడం జరిగింది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆమె సంచలన కామెంట్ అయితే చేశారు. నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ ఏనని, హీరోయిన్లు ఫోన్లను ట్యాప్ చేసి హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసి వారి జీవితాలను అయితే నాశనం చేశాడని చెప్పారు. హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి కేటీఆర్ కారణమని ఆమె చెప్పడం జరిగింది. వారి జీవితాలు కేటీఆర్ నాశనం చేశాడని, అయితే ఈ విషయం టాలీవుడ్ పెద్దలకు తెలుసు. దొంగ ఏడుపులు ఏడవడానికి నాకేం అవసరం, కేటీఆర్ తల్లి అక్క చెల్లి కూతురు లేరా అని ఆమె ప్రశ్నించడం జరిగింది. అయితే దీనిపై హీరో నాగార్జున గారు కూడా స్పందించడం జరిగింది. ఆయన ఏమన్నారని మనం చూసుకున్నట్లయితే, చైతన్య సమంత విడాకుల్లో తన ప్రమేయం ఉందని తెలంగాణ మంత్రి సురేఖ ఆరోపణలు నాగార్జున గారు అయితే ఖండించడం జరిగింది. ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు సినిమా వారిని వాడుకోవద్దని ఆయన కోరారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలు గౌరవించండి. బాధ్యత గల పదవిలో మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీరు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ నాగార్జున గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.